అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్కి వచ్చేసరికి 2194 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి కేవలం 112 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం. ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్, ఇక మాకు అనేకమైన భవనాలు, కుర్మ భవనము, గొల్ల భవనము, మున్నూరుకా భవనము, ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్లు చేసినారు సార్. ఆ మూసి పక్క పొంటి ఉండేటి అన్ని మాయే. ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్లో పెట్టింది సార్. ఒక్క రూపాయి ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు ఖర్చు చేయలేదు సార్? ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం? సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ శాలరీస్ సార్, 143 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని 43 కోట్లు సార్. ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో 11,405 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్. బడ్జెట్లో 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టినాం మనం. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్ లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేము అందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నా సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు, పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ్ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడినండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్ లో ఖర్చు పెట్టింది లేదు సార్. ఈ బడ్జెట్ లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తా ఉందా సార్? సార్ ఇదొక్క బడ్జెట్ కాదు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పింది సార్. 56.33% ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్? సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి అని మీరే కాదు సార్, మీరు అందరే కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడారు సార్. ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం. మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు 48 గంటల పాటు చల్లో వణుకుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్. నిజంగా మాకు వస్తున్నాయా సార్? 2014 నుంచి 2025 దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్. 2014-15లో మాకు కేటాయించింది 4,311 కోట్లను కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1000 కోట్లు సార్. అంటే ఇక 3,220 కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్. మంత్రి గారి ఆన్సర్ తర్వాత సప్లిమెంటరీ సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్.